మా ట్రావెలర్ మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిండు. గాయస్, మనమే ఎక్కడికైనా కొత్త ప్లేసెస్ కి వెళ్ళాలన్నా, కొత్త మనుషుల్ని కలవాలన్నా ఎంత ఎగ్జైట్మెంట్ ఉంటది కదా. సేమ్ నేను కూడా అలానే ఫుల్ ఎగ్జైట్మెంట్ తో ఉన్నాను. ఎందుకంటే నేను రేపు ఒక ట్రిప్ కి వెళ్తున్నా. ముందుగానే బ్యాగ్ మొత్తం ప్యాక్ చేశాను. మనకు కావాల్సిన థింగ్స్, వీడియో సంబంధించినవి అండ్ డ్రెస్సెస్, షూస్ అన్నీ. టోటల్ 3 days ట్రిప్. 3 days కి సంబంధించినవన్నీ ప్యాక్ చేసి పెట్టుకున్నాను నేను. ఎప్పుడు తెల్లారుద్దా, ఎప్పుడు ఈవినింగ్ అయిద్దా, ట్రైన్ ఎక్కి జల్దీగా ట్రిప్కి వెళ్ళిపోదామని చూస్తున్నా. నేనైతే అంత ఎగ్జైట్మెంట్తో ఉన్నాను. కూడా చాలా మందికి ఇలానే అనిపించుంటదేమో. ఎవరినైనా కొత్త పర్సన్ని కలవాలన్నా కూడా, ఎక్కడికైనా కొత్త ప్లేసెస్కి వెళ్ళాలన్నా కూడా చాలా ఎగ్జైట్మెంట్ అయితే మాత్రం ఉంటుంది. అండ్ ఈ 3 days ట్రిప్కి సంబంధించిన వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తా. మీ తరపు నుంచి ఒక్క సపోర్ట్ చేయండి అంతే. అది ఎట్లా అంటే, వాచ్ ద ఫుల్ వీడియో, లైక్, సబ్స్క్రైబ్, కామెంట్, అంతే చాలు. గాయస్, నేనైతే ఇప్పుడు లింగంపల్లి రైల్వే స్టేషన్కి అయితే వస్తున్నా. ఇక్కడ నుంచి ట్రైన్ మాది. ఎక్కడికి వెళ్తున్నానో అది నేను తర్వాత చెప్తా, ఇప్పుడైతే చెప్పను. కిరణ్ లింగంపల్లి రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ ఇది. పవన్ కళ్యాణ్ అంత టాలెంట్ లేదు మాకు. బాలయ్య బాబు అంత ట్రైన్ని ఆపే ధైర్యం మాకు లేదు. అందుకనే మేము అర్ధగంట ముందే వచ్చి ఇక్కడ వెయిట్ చేసాము. ట్రైన్లో లాంగ్ జర్నీ అండ్ విండో సీటు, వా ఏం ఫీల్ ఉంటుంది కదా. చల్లని గాలితో మస్తు ఉంది. గుడ్ మార్నింగ్ అందరికీ. మేమైతే కర్ణాటకలో ఉన్న హుబ్లీ జంక్షన్కి అయితే ప్రజెంట్ వచ్చేసాము. ఇక్కడికే ఎందుకంటే ఇప్పుడు మేము గోకర్ణ అండ్ దాండేలి ట్రిప్కి అయితే వచ్చాం. ఇది టోటల్ 3 days ట్రిప్. ఇది హైదరాబాద్లో స్వదేశీ ట్రావెలర్స్ అని ఒక కంపెనీ ఉంది, వాళ్ళతో మేము ప్రజెంట్ అయితే వచ్చేసాము. మా ట్రావెల్ మేనేజర్ అయితే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. ఎందుకంటే తెలుసు కదా, ఫ్రెండ్స్తో వస్తే ఎంత మజా ఉంటుందో. ఫుల్గా చిల్ అయ్యి ట్రావెల్ మేనేజర్ మీదే వచ్చేసాము. హుబ్లీ రైల్వే స్టేషన్లో ఇది ఒక టన్నల్. ఇది టన్నల్ నుంచి ఇక్కడ కిందకి దిగాలి. కిందకి దిగిన తర్వాత ఇదిగో ఎగ్జిట్. ఇది ఈ టన్నల్లో కర్ణాటకలో ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ అన్ని పిక్చర్స్ కూడా ఇక్కడ పెట్టారు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మొత్తం. ఈ వాటర్ రివర్ రాఫ్టింగ్ దాండేలి. ఇది మనం వెళ్ళబోయేది దేని ఇప్పుడు. బయటకి అయితే వచ్చేసాము, కానీ మా టెంపో ఇంకా రాలేదు. అందరం వెయిట్ చేస్తున్నాము. మాతో పాటు ఇంకా చాలామంది ఉన్నారు. టోటల్ 16 members మేము. ఒక టెంపోలో 16 members అయితే మేము ఇప్పుడు వెళ్తున్నాం. టెంపో అయితే మాత్రం మామూలుగా లేదు. ఇది ఒక మినీ బస్సులో ఉంది. నాకు బస్సు సిట్టింగ్ అయితే అస్సలు పడదు. స్లీపర్ అయితే ఓకే, కానీ చూద్దాం ఇప్పుడు ఇందులో ఎలా ఉంటుంది ఏందో. టెంపో లోపల మాత్రం సూపర్గా ఉన్నది. అసలు ఎలా అంటే సౌండ్ బాక్సు అండ్ లైటింగ్స్, డిస్కో లైటింగ్స్ మస్తుంది. అక్కడ నుంచి రూమ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అయిపోవాలి వెంటనే మేము ఇప్పుడు గోకర్ణకి. రూమ్ మాత్రం బాగానే ఉంది. రూము అంటే బాల్కనీ నుంచి వ్యూ ఎక్సలెంట్, సూపర్ గ్రీనరీ ఇదంతా. ఫ్రెష్ అయిపోయాము. ఫ్రెష్ అయిపోయి బయటికి వచ్చాము.
నెక్స్ట్ టిఫిన్ చేసిన తర్వాత నా మొత్తం అందరు వెళ్ళిపోయారా? పూరా చले गया है पूरी దోసె ఇక్కడ కర్ణాటకలో పూరితో పాటు స్పైసీ ఏం లేదనుకున్నంటే మిక్సర్ ఇచ్చిండ్రు నాకు. ఇక్కడ వాడు ఇచ్చిన కర్రీలో కనీసం ఉప్పు కారం ఏం లేదు, చప్పగా ఉంది. మేము వెళ్ళే రూట్ మొత్తం ఘాట్ రోడ్ ఉంది. ఈ ఘాట్ రోడ్లో చూడండి పెద్ద పెద్ద ఇవి విజల్స్ లారీలో షిఫ్ట్ చేస్తున్నారు. చాలా స్లోగా వెళ్తున్నాయి, ట్రాఫిక్ ఫుల్గా అయిపోయింది. కొంచెం ఏమైనా అటు ఇటు అయ్యింది అంటే ఇంక అంతే, కిందకి వెళ్ళిపోవడమే. టెంపో లోపల సౌండ్స్కి అయితే మేమందరం రప్ప డ్యాన్స్ చేసాము. డ్యాన్స్ చేసి బాగా టైర్డ్ అయిపోయామని అలాగా నేచర్ని ఎంజాయ్ చేద్దాం అనుకుని డ్రైవర్ పక్కకు వచ్చి అయితే కూర్చున్నా. డ్రైవర్ పక్క ఒక సీట్ ఉంటుంది, అక్కడ కూర్చున్నా. ఇక్కడ వ్యూ మాత్రం మస్తు కనిపిస్తుంది. ఈడ నేను ఎక్కువగా బైక్ మీద వెళ్ళేటప్పుడు మొత్తము అంతా మన ఫేస్ కనిపించేది అంతా చూస్తూ ఉంటుండగా అటు ఇటు మొత్తం చూస్తుంటా. కానీ ఇప్పుడు టెంపోలో వెళ్తున్నా కదా, ఏం కనిపిస్తలేదు. విండో పక్కన ఒక పక్క చూస్తున్నాను. అదే ఇక్కడ డ్రైవర్ పక్కన అందుకే వచ్చాను, మొత్తం వ్యూ మొత్తం చూడొచ్చు. ఇక్కడ కూడా మొత్తం ల్యాండ్ స్లైడింగ్ అయిందంట మొన్న. ఇప్పుడు ఆ పైనుంచి కొండ మొత్తం కింద పడిపోయిందంట. మొత్తం అక్కడ చూసారు ఎలక్ట్రికల్ ఇది పోల్ ఒకటి ఉంది, అది కూడా కింద పడిపోయిందని చెప్తున్నాడు డ్రైవరు. 3 days రోడ్ అయితే క్లోజ్లో ఉందంట అప్పుడు. గాయస్ ఇది మిర్జాన్ పోర్ట్, ఇది గోకర్ణ వెళ్ళే తోవలో ఇది కూడా ఉంటుంది. ఈ మిర్జాన్ పోర్ట్కి చాలా చరిత్ర ఉందంట, వాళ్ళు చెప్తే నేను విన్నాను. ఈ పోర్టుని కట్టింది ఒక రాణి అంట. ఆ రాణి మన విజయనగరానికి చెందిన చెన్న భైరవదేవి అనే క్యూను దీన్ని బిల్డ్ చేసింది మొత్తము, ఈ పోర్టుని మొత్తము. అండ్ ఈ రాణి ఇక్కడే ఉండేదంట, మిర్జాన్ పోర్ట్. ఈ పోర్టుని 54 సంవత్సరాలు ఆమె పరిపాలించింది. గాయస్ ఇంకోటి ఏంటంటే ఈ పోర్టు 16th centuryలో కట్టారంటే దీన్ని. 16వ శతాబ్దం అంటే దాదాపుగా 400 సంవత్సరాలు అయితే అయ్యింది.
మొత్తం స్లిప్ అవుతుంది ఈడ. మొత్తం గ్రీన్గా ఉంది చూస్తున్నారుగా. ఎలా అంటే స్లిప్ అవుతుంది ఇది. మొత్తం రాళ్ళతో కట్టింది ఎప్పుడుదో ఇది. ఇదిగో దీంట్లో మొత్తం గ్రీన్గా చిన్న చిన్న ముక్కల్లా వచ్చున్నాయి. ఇందు లోపల చాలా అండర్ గ్రౌండ్గా ఉంది. ఇందు లోపల అప్పట్లో మనీ ఉంచేవాళ్ళంట. మనీ అంటే వజ్రాలు, బంగారం, అటువంటివి మొత్తం ఇందు లోపలే బ్యాంక్ టైప్ అంట. వాళ్ళకి రాణిగారు మొత్తం ఇక్కడే పెట్టారంట. మనకే తెలీదు, అక్కడున్న పెద్ద ఆయన చెప్పాడు ఇవన్నీ. అండ్ ఇదే యాక్సిస్లో మా అండర్ గ్రౌండ్ ఉంది కదా, దాని యాక్సిస్లోనే రాణిగారి రూమ్ కూడా ఉందట. ఆమె ఇక్కడే ఉంది కదా, అది రాణి రూమ్ కూడా ఇక్కడే లోపలే ఉందని ఆయన చెప్పాడు. అందుకే మొత్తం క్లోజ్ చేసి పెట్టేశారు, అండర్ గ్రౌండ్కి ఎవరు వెళ్ళకూడదని. ఇదంతా గృహల్లా ఉంటుంది. ఇది డేంజర్, వెళ్ళకూడదంట. మిర్జాన్ పోర్ట్ కంప్లీట్ అయిపోయాక మేమైతే వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. వాటర్ ఫాల్సే కాకుండా ఇక్కడ చాలా ఉన్నాయి. సన్ రైజ్ వ్యూ పాయింట్ అండ్ పార్క్, ఇంకేవో ఉన్నాయి చిల్డ్రన్స్వి, అండ్ బీచ్ కూడా ఉంది. బీచ్ దగ్గరలో వ్యూ పాయింట్ ఏదో ఉందంట హిల్ స్టేషన్ దగ్గర, అక్కడ కూడా వెళ్ళాలి. ఫస్ట్ అయితే మనం వాటర్ ఫాల్స్కి వెళ్ళాలి, వాటర్ ఫాల్స్తో దూకాలి అంతే. ఫాల్స్ ఇటు కింద దిగాలి రామమ్మ, అక్కడ ఒక వ్యూ ఉందటు. ఫాల్స్కి ఇటు ఫస్ట్, తర్వాత వ్యూ చూద్దాం. ఫస్ట్ ఫాల్ చూద్దాం, వాటర్ ఫాల్, తర్వాత దిద్దాం రా. డ్రెస్ చేంజ్ చేద్దాం రా. అక్కడ నుంచి ఒక 500 మీటర్స్ ట్రెక్ చేసినాక వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. వాటర్ ఫాల్స్ బాగానే ఉంది. స్నానాలు కూడా చేయొచ్చు, మనం కూడా జల్దీ దూకేదాం ఇందులో.
ఓకే ఓకేరా. తగ్గించి లోపల నుంచి ఏమి తీసుకుని వెళ్తా ఇది వచ్చేది ఆటోమేటిక్గా అందరం ఎంతే ఎంతే వాటర్ ఫాల్స్ కంప్లీట్ అయిపోయినాక ఇక్కడ వ్యూ పాయింట్కి రే మామ వ్యూ పాయింట్ రా. ఈ వ్యూ పాయింట్ మాత్రం సూపర్ ఉందబ్బా. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్లో ఈ వ్యూలో చూస్తుంటే ఏం ఫీల్ ఉంటుంది. నేనైతే ఇప్పుడు నా ఫ్రెండ్ గారితో ఇప్పుడు ఇంత లాంగ్ ట్రిప్కు అయితే ఇప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం వచ్చాను. అండ్ మా ఇద్దరి బాండింగ్ కూడా చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా పోనివ్వలేదు, ఇప్పటికి కూడా స్టిల్. అండ్ ఈ బాండింగ్ని లాస్ట్ వరకు మేము కంటిన్యూ చేస్తాము తప్పకుండా. గాయ్స్ ట్రిప్కు మాత్రం వెళ్తే ఫ్రెండ్స్తో మాత్రమే వెళ్ళాలబ్బా. మన కల్ట్ ఫ్రెండ్స్ అని ఉంటారు కదా, వాళ్ళతో వెళ్తే ఒక మజా ఉంటుంది. అందుకే నేను చాలా ప్లేసెస్ని క్యాప్చర్ చేయలేకపోయాను, మంచి మంచి లొకేషన్ కూడా మిస్ అయిపోయాను, వీడియో తీయలేకపోయాను. ఎందుకంటే ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తాం కదా, వాళ్ళతో టైంపాస్ చేస్తాం, డైలాగ్స్ వేస్తాం, వాళ్ళ మీద సెటర్లు కొడతాం. ఈ మూమెంట్స్ అన్నీ మనం చేసే టైంకి కొన్ని వ్యూస్ అండ్ ప్లేసెస్ అయితే మిస్ అవ్వము, కొన్ని చిన్నవన్నీ మిస్ అయిపోయి ఉంటాం, అది వీడియో తీయలేకపోయాను. బట్ ఈ డే 1 అయితే మాత్రం మేము ఫుల్గా ఎంజాయ్ చేసాం. ఇంకా డే 2 ఉంది, డే 3 ఉంది. డే 1 కంటే ఇంకా అల్టిమేట్గా ఇంకా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం. అలా అని వీడియోస్ కూడా ఏమీ ఇచ్చేయను, వీడియోస్ కూడా తీస్తా. నెక్స్ట్ ఇది కంప్లీట్ అయిపోయాక మేము నెక్స్ట్ ఏంటంటే మురుదేశ్వరం వెళ్తాము. మురుదేశ్వరం ఉంది కదా, నాకు చాలా ఇష్టమైన దేవుడు శివ, ద లార్డ్ శివ, విశ్వ సృష్టికర్త. ఆ శివ టెంపుల్కి అయితే వెళ్తా. వరల్డ్ సెకండ్ హైయెస్ట్ శివ స్టాచ్యూ అది మురుదేశ్వర్, అక్కడికైతే వెళ్తాను. నాకైతే లార్డ్ శివ తరపు నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది. మీ సైడ్ నుంచే కొంచెం సపోర్ట్ కావాలి, కొంచెం మీ సైడ్ నుంచి సపోర్ట్ ఇస్తే నేను వరల్డ్ ఫస్ట్ హైయెస్ట్ శివ టెంపుల్ దగ్గర కూడా వెళ్ళాలనుకుంటున్నా. మీరు కూడా నాకు సపోర్ట్ ఇవ్వండి. అది ఎట్లా అంటే మన వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి అండ్ లైక్ కామెంట్ కూడా చేయండి, వీలైతే షేర్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్ బాయ్, టాటా. చాయ్ తాగొద్దా? అన్న తాగదా?